హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ట్యాంక్ బండ్ చుట్టూ నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నాం. ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి ఇవన్నీ చూడండి. చుట్టూ లైటింగ్ అది ఎంతో బాగుంది. ఇక్కడ సెక్రటేరియట్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ట్యాంక్ బండ్లో వాటర్ కానీ ఏదైనా ఎంతో అందంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉన్నది. నైట్ టైం చల్లగా ఎంతో బాగుంది. ట్యాంక్ బండ్ పైన ఉన్న శిలా విగ్రహాలని చూడండి. చుట్టూ చూడండి ఎంత బాగుందో. గురజాడ అప్పారావు గారి విగ్రహము. ఇవన్నీ చూడండి. ఎన్నో రకాలైన స్నాక్స్ అవి అమ్ముతున్నారు. లైటింగ్ అది పెట్టి ఎంత బాగుందో చూడండి. మన ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది. నైట్లో కూడా అది ఎంతో అందంగా ఉంది, ఎంతో బాగుంది. బుద్ధుడి విగ్రహం కనబడుతుంది. ఐస్ క్రీమ్ వాళ్ళు అవన్నీ ఉన్నాయి. బెలూన్స్ అవి అమ్ముతున్నారు. పిల్లలు వెళ్ళడానికి కార్లు అవన్నీ కూర్చొని వెళ్ళడానికి అవి టాయ్స్ లాంటివి ఉన్నాయి. సోడాలు అమ్ముతున్నారు, చుడువా అమ్ముతున్నారు. డే టైంలో ఎండగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైం చూడటానికి చాలా బాగుంది. నైట్లో వెళ్ళి చూడటానికి ఎంతసేపు ఉన్నా బాగున్నట్టుంది. బెలూన్స్ అవన్నీ అమ్ముతున్నారు. పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అవన్నీ అమ్ముతున్నారు. బుద్ధుడిని చూడండి, దూరం నుంచి ఎంతో బాగా కనిపిస్తుంది. నైట్లో కూడా సెక్రటేరియట్ అది లైటింగ్తో చాలా బాగుంది. ఇది అమరవీరుల స్తూపము. ఇంకా దీంట్లోకి అలౌ చేయట్లేదు. బిర్లా మందిర్ కూడా కనిపిస్తుంది చూడండి. నైట్లో ఎంత బాగుందో దూరం నుంచి. ఎంతో చల్లగా, ఎంతో ఆహ్లాదకరంగా, హాయిగా ఉన్నది. అమరవీరుల స్తూపం. దీనికి కూడా లైటింగ్ పెట్టారు, చాలా బాగుంది. సెక్రటేరియట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. దూరం నుంచి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. దీని పక్కనే ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఎన్టీఆర్ గార్డెన్స్కి. మేము ఏది చూడలేదు, బయటనే చూసొచ్చాం. ఇక్కడ కూడా ఎన్నో రకాలైన ఐటమ్స్ అమ్ముతున్నారు.
ఇది అంబేద్కర్ విగ్రహము. ఇది అతిపెద్దదైన 125 అడుగులతో ఉన్న అంబేద్కర్ విగ్రహము. దీని లోపలికి కూడా వెళ్ళడానికి ఉంది. చుట్టూ లైటింగ్ అయ్యి అంతా బాగుంది. మేము ఎంతో ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.